ఆకలి, ఇప్పుడు తిన్నాను అనుకోండి, మళ్ళీ ఓ 2 గంటలకు ఆకలి, తిని పడుకున్నాను, రేపు పొద్దుటికి ఆకలి, పొద్దున తిన్నాను మధ్యాహ్నానికి ఆకలి, మధ్యాహ్నం తిన్నాను మళ్ళీ సాయంకాలానికి ఆకలి, సాయంకాలం తిన్నాను రాత్రికి ఆకలి, మళ్ళీ 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 ఆ కెరటం కొడుతూనే ఉంటుంది. దాహం అంతే. అవి బాధ. మీరు తీర్చలేదనుకోండి తీవ్రమైన బాధ. అలాగే శోకము, ఏదో కోరుకుంటాడు అది రాలేదని ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం. జర, వృద్ధాప్యం, దాన్ని మించిన బాధ ఇంకోటి లేదు. ఎందుకంటే శరీరం అంతా సంధిబంధములు సడలిపోతాయి, ఓపిక ఉండదు, పలకరించేవాడు ఉండడు, ఏవో గత వైభవ చిహ్నాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. హాయిగా తనలో తాను రమిస్తూ యోగానందకరి మనసుని జవంతో భగవతి పాదములు పట్టుకుని ఆనందపడలేడు అనుకోండి, అప్పుడు జర, శాపం, వృద్ధాప్యం, మరణము, చిట్ట చివరికి శరీరం పడిపోవడం. ఇవి అన్ని ప్రాణులకు ఉంటాయి. అందుకే అన్ని ప్రాణులకు ధర్మం ఒక్కటే. ఏమిటి ఆ ధర్మం? పశుధర్మం. పశుధర్మో నమే ప్రీతిం అంటుంది దేవి భాగవతం. కాబట్టి పశుధర్మం. ఏమిటి పశుధర్మం? ఆకలేసింది, అది నైవేద్యం పెట్టడానికి పట్టుకెడుతున్నారా? అనవసరం, కలిబడి తిని. దాహం వేసింది, అది అభిషేకానికి తీసుకెడుతున్నారా? తాగి, దాంతో సంబంధం లేదు. దానికి తెలియదు, దానికి పాపం కోరిక పుట్టింది, చేసేస్తుంది అంతే. పశుధర్మం. కానీ మనుష్యునకు అలా కాదు. మనిషి తరించేది దేని వలన అంటే కేవలము ధర్మాచరణము వలన మాత్రమే. ఎవరు చెప్పాలి ధర్మం? నేను చెప్తే ధర్మం అవుతుందా? ఇంకోరు చెప్తే ధర్మం అవుతుందా? కాదు. ఇది ధర్మం అని చెప్పడానికి అధికారం ఉన్నది ఎవరికంటే వేదమునకు మాత్రమే ఉంది. అందుకే శృతి ఏం చెప్పిందో అది ధర్మం. వేదము ధర్మాన్ని చెప్తుంది. అమ్మవారి ఊపిరియే వేదం. అంటే ఆ తల్లి అన్నం పెట్టడమే కాదు, ధర్మాన్ని కూడా చెప్పింది. అమ్మ మంచి మాటలు ఎలా చెప్తుందో అన్నపూర్ణమ్మ యొక్క ఊపిరి గురించి శంకరాచార్యులు వారు ముందు మాట్లాడారు కదా. ముక్తాహార విడంబమాన విలసద్వక్షోజ కుంభాంతరి కాశ్మీరా గరువాసితాంగ రుచిరా కాశీపురాధీశ్వరి. అందులో నేను ఇంతకుముందు అమ్మవారి నాసాదండం గురించి, ముత్యం గురించి అన్వయం చేసినప్పుడు ఆ ఊపిరి ప్రస్తావన వచ్చిందా లేదా? ఊపిరి, అమ్మవారి ఊపిరియే వేదమైంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.